అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వస్తున్న రకరకాల కథనాలను అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు ఎన్టీఎస్బీ తోసిపుచ్చింది. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్టుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఈ ఊహాగానాలు చెలరేగాయి. అవన్నీ ఊహాజనిత కథనాలేనని ఎన్టీఎస్బీ స్పష్టం చేసింది. అటు ఈ కథనాలపై పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తుది నివేదిక రాకుండా అవాస్తవాలు ఎలా ప్రచురిస్తారంటూ మండిపడ్డాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎన్టీఎస్బీ సాయంతో ఏఏఐబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కాగా దర్యాప్తు సమయంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఎన్టీఎస్బీ ఎక్స్ లో ట్వీట్ చేసింది. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుందని ఏఏఐబీ దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ లో పైలట్ లో ఒకరు మరొకరిని ఎందుకు కట్ ఆఫ్ చేశావని అడిగారని, దానికి మరొక పైలట్ తాను అలా చేయలేదని చెప్పారని ప్రాథమిక నివేదిక తెలిపింది. అయితే విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ రమేష్ మాత్రం విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో ఆగిపోయిందని చెప్పాడు. క్రాష్ కాకుండా చూసేందుకు పైలట్లు తీవ్ర ప్రయత్నాలు చేశారని, కానీ అంతలోనే కూలిపోయిందని చెప్పాడు. కాగా 3600 నుంచి 4900 అడుగుల ఎత్తులో ఉంటే విమానాన్ని ప్రమాదానికి గురి కాకుండా నియంత్రించవచ్చు. కానీ అహ్మదాబాద్ విమానం కూలిపోయక ముందు కేవలం 625 అడుగుల ఎత్తులోనే ఉంది. అందువల్లే ప్రమాదాన్ని పైలట్లకు సాధ్యం కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.